ఇన్వాల్వ్ అయ్యి తన సినిమాని తన ఒక ప్రేక్షకుల్లో చూసుకోవడమే దర్శకుడు ఫస్ట్ సక్సెస్. అక్కడ వాళ్ళు నాకు బాగా నచ్చారు. సూపర్ మురళి, 2020లో అమెరికా వదిలేసి జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చిన ఈ జర్నీ ఖచ్చితంగా ఇక్కడే కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ అండ్ ఇదొక అయితే మన జర్నీ ముందుకు రా. ఇతనేమో ఆడియన్ లాగా మాట్లాడాడు, ఇతనేమో వార్కి వెళ్ళే సోల్జర్ లాగా మాట్లాడాడు. నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఇప్పుడు ఎవరు వస్తారు నా ఎదురుగానే మాట్లాడాడు. యాటిట్యూడ్ అండ్ చివరిలో నా పేరు చెప్తూ నవ్వాడు. అక్కడ సంతోషం. సో జోక్స్ అపార్ట్, ఇక అసలు విషయానికి వస్తే నేను ఇందాక వదిలేసిన ముగ్గురు, బిందు మాధవి, వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కడ మొదలైంది కెరియర్, ఎక్కడ నీ జర్నీ, అండ్ ఆడపులి అని బిగ్ బాస్కి వెళ్ళావు, అండ్ మళ్ళీ మంచి మంచి పాత్రలు చూజీగా చేస్తూ మళ్ళీ తన టాలెంట్ని మళ్ళీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చావు. ఆల్ ద బెస్ట్ బిందు, అండ్ సో హ్యాపీ ఫర్ యూ, సో హ్యాపీ ఫర్ యూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకొక వ్యక్తి మా నవదీప్, నిజంగా ఇందాక ఒక చాలా పెద్ద బూత్ మాట్లాడాడు తన స్పీచ్లో. ఎంత పెద్ద బూత్ అంటే అది అనిల్ గారు అన్నాడు. చాలా పెద్ద బూత్. ఎందుకంటే చాలా మందికి తెలుసో తెలియదు, నా జర్నీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయింది. గౌతమ్ ఎస్ఎస్ అనే ఫిల్మ్ మా బాబాయ్ డైరెక్టర్, దాంట్లో నవదీప్. నేను అప్రెంటిస్, నాకేం తెలియదు, సినిమా అంటే అసలు ఏం తెలియదు నాకు. వచ్చి జస్ట్ అప్రెంటిస్గా అలా చూస్తుండేవాడు. ఆ రోజుల్లోనే నవదీప్ ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు, ఎంత జోయులుగా మాట్లాడేవాడు. అసలు తన జర్నీ కూడా నేను చూశాను. అండ్ దిస్ ఈస్ ద టైమ్ నవదీప్ ఒక హీరోగా సక్సెస్ అండ్ ఒక ఆర్టిస్ట్గా సక్సెస్ అండ్